దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మే నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీల సంఘానికి వ్రాసినటువంటి పత్రికలోని 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎంత గొప్ప వాక్యము, ఎంత గొప్ప హెచ్చరిక. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోని ఈ యొక్క హెచ్చరిక ఒక ఫిలిప్పీల సంఘానికే కాదు, యావన్ మంది ప్రజలందరికీ ఇది వర్తిస్తుంది. ప్రజలందరూ ఇది వినాలి, పాటించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము మనుషులు ప్రభువునందు ఆనందించుట గురించి ధ్యానించుకుంటున్నాము. ప్రభువునందు ఆనందించమంటున్నాడు పౌలు గారు. ఈ వాక్యము అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీల సంఘానికి పత్రిక రాస్తూ వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘానికి సంతోషము గురించి మరి ఎక్కువగా వివరిస్తున్నాడు. అంతేకాదు, పౌలు గారు దేవునికి చేయు ప్రార్థనలో కూడా ఫిలిప్పీలు ఎక్కువ సంతోషంగా ఉండాలని దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘస్థులు సంతోషంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ప్రభువునందు ఆనందించాలని పౌలు గారు కోరుతున్నారు. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవితాలు గడుపుతుంటే దేవుడు కూడా ఆనందిస్తాడని పౌలు గారి యొక్క హెచ్చరికను బట్టి మనము తెలుసుకుంటున్నాము. ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రిక పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక. పౌలు గారు చెరసాలలో ఉండి రాశాడు అంటే చెరసాల జీవితంలో పడుచున్న బాధలు కూడా ఆయన ఆనందంగా మలుచుకుంటున్నట్లుగా మనము తెలుసుకుంటున్నాము. ఆనందించుడి అని సంఘానికి హెచ్చరికలు చేస్తున్న మాటను బట్టి చెరసాల జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి పౌలు గారు కూడా ఆనందముతోనే ఆనందించుడి అని ఉచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారు కూడా సిలువ వేయబడే ముందు రాత్రంతయు ఏమాత్రము ఇతరత్ర ఆలోచించకుండా ఆయన సంతోషముగా ఉండి ఆయన శిష్యులతో మీ యందు నా సంతోషము పరిపూర్ణము కావలెను అని చెప్పినట్లు యోహాను సువార్త 15వ అధ్యాయము 11లో మనము చూస్తున్నాము. మరి మనమేమో ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న చిన్న సమస్యలకే దిగులు భయము చెందుతుంటాము. క్రీస్తు ప్రభువు నమ్మిన వారమైనప్పుడు మనము దేనికి చింతపడకూడదు, దేనికి భయపడకూడదు. మన చింత యావత్తు ప్రభువుకు అప్పచెప్పాలి. నిజమైన విశ్వాసంతో మన సమస్యలన్నిటిని గురించి ప్రభువుకు ప్రార్థన చెయ్యాలి. మనందరము కలిసి ప్రార్థన దేవునికి మన సమస్యల గురించి చేద్దాము. సంతోషముతో నిరీక్షణ కలిగి ఉందాము. ప్రభువునందు ఆనందంగా ఉందాము. పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయనా. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా.
కృపగల నాయన మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు మేము ఆనందించుచు నీ ఆశీర్వాదాలు మేము పొందుకుంటూ మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.